హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 13వ భాగాన్ని వినేద్దాం. నువ్వు వస్తావా, నన్ను బస్సు ఆపమంటావా అని అడిగాడు సిద్ధు. ఇది బస్సు అనుకుంటున్నావా, మీ కారు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, వెటకారంగా చెప్పాను. చూస్తూ ఉండు అని ఫోన్ కట్ చేశాడు సిద్ధు. రోజు రోజుకి మొండిగా తయారైపోతున్నాడు. అయినా ఇతగాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడుంటే అక్కడ నుండి లేచి వెళ్ళిపోవాలా? ఊరుకుంటున్నాను కదా అని నాటకాలు అని రుసరుసలాడుతూ కూర్చున్నాను. బస్సుకి అడ్డంగా బైక్ నడుపుతున్నాడు సిద్ధు. అప్పటికే ఆరోసారో ఏడోసారి హార్న్ చేసి బస్సు స్లో చేశారు డ్రైవర్. అప్పటికే అందరూ తిట్టుకుంటున్నారు. బండి నడపం రాని వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇలానే ఉంటుందని. సరిగ్గా టర్న్ తిరుగుతున్నప్పుడు అడ్డంగా సిద్ధు బైక్ వచ్చేసరికి సడన్గా బ్రేక్ వేశారు డ్రైవర్. దెబ్బకి బస్సు అంతా అతలాకుతలం అయిపోయింది. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు బస్సులో అందరూ. వాడు నీ పిల్లి కళ్ళ సుందరుడేనా? నా భుజం మీద తట్టి అడిగాడు రిషి. మరెందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు? చస్తాడని చెప్పు విసుగ్గా అన్నాడు రిషి. నేను చెప్తా అని కాల్ చేశాను. ఆ పాటికైనా బండి సైడ్కి తీస్తాడేమో అని. బండి మీద సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు సిద్ధు. మెంటల్ సిద్ధు నీకు. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఏంటి? ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏంటి? నీకేమైనా అయితే అన్నాను. అప్పటికే అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి నాకు. నాకేం అవ్వకూడదు అని బస్సు దిగి నా కోసం వచ్చేయి అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ సిద్ధు, రోజు నీ బండి మీద వస్తాను. దానికోసం నువ్వు ఇలా స్టంట్స్ చేసి నన్ను భయపెట్టకు అన్నాను. సరే దిగు, ఆ ముందు స్లో చేస్తానా అక్కడ అని బస్కి అద్దం తప్పుకుని వెళ్ళిపోయాడు సిద్ధు. కళ్ళు తుడుచుకుని రిషిని కూర్చోమని చూపించి లేచాను సీట్ నుండి. అప్పుడే ఏంటి లేచావు? ఇంకా హాఫ్ దూరమే అయ్యింది మేడం అన్నాడు రిషి. తెలుసు, నేను ఈ ముందు స్టాప్లో దిగిపోతున్నాను రిషి, నువ్వైనా కూర్చో అని తనకి చెప్పి బస్సు మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాను. రిషి ఏం మాట్లాడలేదు. డ్రైవర్ స్లో చేయగానే కామ్గా బస్ దిగిపోయి అక్కడే ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి అడిగాను, హ్యాపీనా అని. ఎప్పుడైనా నేను చెప్పింది నువ్వు చెయ్యాల్సిందే. మరెందుకు ఇలా నన్ను రెచ్చగొట్టి కావాలని? నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అంటే దానికి మీనింగ్ ఏంటి సిద్ధు? చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ అడిగాను. ఏడ్చావా? నా బుగ్గ మీద చెయ్యేసి నిమురుతూ అడిగాడు. చైతి అని తన చేతిని నెమ్మదిగా తీసేసి, ఇంకెప్పుడు నా మీద పంతంతో ఇలా ప్రాణం మీదకి తెచ్చుకోకు సిద్ధు. మన టైం కాకపోతే ఏం జరుగుతుందో కనీసం ఊహించలేం అన్నాను. ఒక్కోసారి చాలా పెద్ద వేదాంతిలాగా మాట్లాడతావు తెలుసా అన్నాడు స్టార్ట్ చేస్తూ. ఈ మాటలు చెప్పడానికి వేదాంతి అక్కర్లేదు. కొన్ని నిజాల దగ్గర నుండి చూస్తే చాలు ఇలాంటి మాటలే వస్తాయి అన్నాను. అంత దగ్గరుండి ఏం చూసావో? తన మాటల్లో ఇంకా వెటకారం తగ్గలేదు. ఏం లేదు అని కామ్గా ఊరుకున్నాను. ఎదురుగా రోడ్డు వైపే చూస్తూ, ఇప్పుడు నిజం తెలిసి అనవసరంగా తను సింపతి చూపిస్తే నచ్చదు నాకు. టిఫిన్ చేశావా అన్నాడు. నువ్వు అన్నాను. నేను ఇంకా తినలేదు, తినేసి వెళ్దాం అని మా కాలేజీ దగ్గరలో ఉండే సాయిరాం పాలల్లో బైక్ స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళాడు సిద్ధు. తన వెనకే నేను. ఆనియన్ దోశ అని తనకి ఆర్డర్ చేసుకుని కూర్చున్నాడు. కాఫీ నాకు అని చెప్పి తల పట్టుకొని టేబుల్ మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. కాఫీ వాసన ముక్కుని తాకుతుంటే కళ్ళు తెరిచి నెమ్మదిగా సిప్ చేస్తున్నాను. తన ఫోన్లో ఫోటో తీయడానికి ట్రై చేస్తే నాట్ నౌ సిద్ధు అని తనని ఆపబోయాను. వై యు లుక్ సో బ్యూటిఫుల్, ఈ హెయిర్ లీవ్లో అని 2 ఫోటోలు తీశాడు. తనకి ఎలా చెప్పాలి? ఐ డోంట్ లైక్ క్లికింగ్ ఫొటోస్, నన్ను చాలా డిస్కంఫర్ట్కి గురి చేస్తుంది అని. అలా ఎవరైనా ఫొటోస్ తీస్తే, అందులో ఇలా అడగకుండా క్యాండిడ్ ఫొటోస్ తీస్తే బాగుంది కదా. తన ఫోన్లో ఆ ఫొటోస్ చూపించి అడిగాడు. బాలేదు, నా నెక్ల యాంగిల్లో కనిపిస్తుంది, తీసేయ్ ప్లీజ్ అన్నాను చున్నీ సర్దుకుంటూ. నా దగ్గరే కదా ఉండేది, ఉండని అన్నాడు సిద్ధు. తను అడిగితే ఇవ్వడు అని తెలుసు. తను లేనప్పుడు నేనే డిలీట్ చేయాలి అని అనుకుంటూ కాఫీ కంప్లీట్ చేసి పర్సులో చేయి పెట్టాను. కానీ అప్పుడే గుర్తొచ్చింది, మనం వచ్చింది హిట్లర్ షాప్తో అని. వెంటనే చేయి వెనక్కి మడిచి తననే పే చేయనిచ్చి, సిద్ధు నా కోసం పే చేసిన మనీకి ఇంకొక 20 యాడ్ చేసి పెట్టుకున్నాను. క్లాస్ దగ్గర నన్ను డ్రాప్ చేసి తను వెనక్కి వెళ్ళిపోబోతుంటే వెనక్కి తిరిగి చూశాను. వాట్ అంటూ. సినిమా ప్లాన్ బేబ్స్ భుజాలు కదిలిస్తూ చెప్పాడు. నీ ఏడుపు నువ్వు ఏడుపు పో అని తిట్టుకొని వెళ్ళిపోయాను క్లాస్లోకి. రోజులాగానే క్లాస్ అయ్యాయి. M1 క్లాస్ కూడా స్టార్ట్ అయింది. ఫ్యాన్ కింద బెంచ్లో కూర్చున్న కరెంటు పోయి నా దరిద్రం దశావతారం ఎత్తింది. చెమటలు కక్కుతూ క్లాస్ విని ఇంట్రెస్ట్ లేక గాలికి బుక్కు అట్టని తీసి విసురుకుంటుంటే నన్ను చూసి లేపేశారు మ్యాథ్స్ మాస్టారు. క్లాస్ వినే ఇంట్రెస్ట్ లేకపోతే రాకండమ్మా, ఇదేం స్కూల్ కాదు అంటూ అందరి ప్రొఫెసర్లు లాగానే అరగంట క్లాస్ పీకి గెట్ అవుట్ అన్నాడు నన్ను.
గాలి తగలడానికి ఇంతకంటే మార్గం ఉండదని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి హాయిగా కూర్చున్నాను రావి చెట్టు కింద. విరబూసిన కురులకి స్వేచ్ఛని హరించి అల్లి రబ్బర్ బ్యాండ్ వేసి ఆయన క్లాస్ అయ్యేంత వరకు బయటే కూర్చున్నాను. వాళ్ళ క్లాస్ అయిపోయినట్టుంది. వెళ్తూ వెళ్తూ నన్ను చూసి దగ్గరకు చాగాడు రిషి. ఏమైంది అంటూ. క్లాస్ నుండి బయటకు గేంటేశారు అన్నాను మొహం అదోలా పెట్టుకుని. హహహ, ఎవరు? మ్యాథ్స్ సారా అన్నాడు నవ్వుతూ. హా, ఇంకేం క్లాస్ ఉన్నాయి మరి? ల్యాబ్ ఆఫ్టర్నూన్ అన్నాను. ఓకే అని మళ్ళీ వెనక్కి వచ్చి మా అమ్మగారి దగ్గరికి మా అక్కని తీసుకుని వెళ్ళనా అని పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు రిషి. నిజంగా నవ్వు ఆగలేదు నాకు. నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? ఫీల్ లైక్ యువర్ సొంత బామ్మ. ఆవిడికి కూడా డాక్టర్లు అంటే భలే ఇష్టంలే. నా టాలెంట్ చూసి నన్ను అటువైపు పంపించలేదు, కానీ లేదంటే ఖచ్చితంగా అటువైపే తోసేసేది అన్నాను నవ్వుతూ. ఓకే, ఇంతకీ మామగారికి ఏ స్వీట్ అంటే ఇష్టం అన్నాడు రిషి. ఆవిడ స్వీట్స్ తినరు రిషి వర్యా. ఫ్రూట్స్? ఆవిడికి ఇష్టమైన ఫ్రూట్స్ రామఫలం. నువ్వు ఊరు మొత్తం వెతికినా దొరకదు, కాబట్టి కంగారు పడకుండా వెళ్ళి కాసేపు మాట్లాడు అన్నాను. నువ్వేం చెప్పట్లే. సరే, రామఫలం అన్నావుగా, చూస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఈ మనిషికి ఎలా అర్థమవుతుంది అది ఈ ఊర్లో దొరకదని? ఏంటో అని ఒక నిట్టూర్చి మళ్ళీ క్లాస్కి టైం అవుతుంటే ల్యాబ్ లోపలికి వెళ్ళిపోయాను. నా ల్యాబ్మేట్ అయిన సిద్ధు గారు మళ్ళీ ఆబ్సెంట్ అయితే ఎప్పటిలాగే ఒంటరి పక్షిలాగా మిగిలిపోయాను నా కంప్యూటర్ దగ్గర. మళ్ళీ నీ ల్యాబ్ పార్ట్నర్ ఆబ్సెంటా? సైన్ చేయమని బుక్ పట్టుకొని వచ్చిన ఆవిడ కాస్త విసుగ్గా చూస్తూ అడిగింది సిద్ధు చేరు వైపు. అవును అన్నట్టు తలుపి నాకు వచ్చిన క్వశ్చన్ తీసుకుని కోడ్ రాసుకుంటున్నాను ప్రశాంతంగా. నాకు క్లాసులో ప్రోక్సీ చెప్తావా అని మెసేజ్ చేశాడు సిద్ధు. క్లాసులు మానేసి రోడ్ల మీద తిరుగు, నీకు నేను ప్రాక్సీలు చెప్తూ కూర్చుంటాను అని మెసేజ్ టైప్ చేసి మళ్ళీ ఈ మొండి ఫెలోని గెలకడం ఎందుకని నాకు నేనే హితబదు చేసుకొని మెసేజ్ మొత్తం బ్యాక్ చేసి ఓకే అని టైప్ చేసి పెట్టాను. తనకి ప్రాక్సీ చెప్పగానే కళ్ళు ఉరిమి చూసింది ఆ మేడం నా వైపు. బ్యాగ్ అడ్డం పెట్టుకుని క్లాస్ నుండి బయటకు వచ్చి బస్సు ఎక్కి కూర్చున్నాను. బస్సు దిగి ఇంటికి వెళ్ళే వైపు నడుస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేని ఒక నిజాన్ని చూశాను. అమ్మమ్మ చేయి పట్టుకుని రిషి నడుస్తుంటే తన వెనకే వస్తుంది మంజు అక్క. అసలు మా అమ్మమ్మ నాతో తప్ప ఇంకెవరితో బయటికి వెళ్ళదు, అలాంటిది రిషితో. షాక్ నేను. ఎక్కడికి నేను లేకుండా బయలుదేరారు అన్నాను. ఇప్పటిదాకా పార్క్లో ఉన్నాం, ఇప్పుడే తను వెళ్తానంటే ఆటో ఎక్కించడానికి వచ్చాం అంది. అవునా అని హాయ్ అక్క అని చెప్పాను మంజు అక్కకి. అక్క కాదు వదిన సవరించింది. ఎవరికి? మొహం చిట్లించి అడిగాను. రిషి వాళ్ళ నానమ్మ ఎవరనుకున్నావు? మీ తాతయ్య వాళ్ళ పెదనాన్న కొడుకు భార్య వాళ్ళ అక్క అంది. ఈ బ్యాంక్ ఎగ్జామ్ రిలేషన్ నీకెలా తెలుసు అన్నాను. ఆ మాట వినగానే గట్టిగా నవ్వేసి ఇందాక మేము ముగ్గురం తీసుకున్న పిక్ మా డాడీకి పంపిస్తే వాళ్ళు ముగ్గురు ఒక పిక్ తీసుకుని మాకు పంపించారు. అది చూసి ఈ మామ చెప్పారు అంది అక్క అమ్మమ్మ భుజం మీద తలవాల్చి. అవునా, షాకింగ్గా చూస్తున్నా నన్ను ఇంకాస్త షాక్కి గురి చేస్తూ చెప్పింది. రేపటి నుండి వదిన బావాని పిలువేలని అని. భావన? కళ్ళు చిన్నవి చేసి రిషి వైపే చూస్తూ అడిగాను. బావా అని నా తల మీద ఒక్కటేసి వెళ్ళి ఫ్రెష్ అయి ఉండు, నీతో పాటు నీ డ్యాన్స్ క్లాస్కి నేను వస్తాను అంది అమ్మ. హా ఓకే అని తల గుండ్రంగా తిప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. మంజు అక్కని ఆటో ఎక్కించి వీళ్ళు రివర్స్ వచ్చే టైంకి అత్త కూడా వచ్చేసింది. అయ్యో అత్తయ్య, ఈరోజు మీరు వస్తారని తెలిసినా నాకు మార్నింగ్ స్టడీ అవర్స్ వేసేశారు, వెళ్ళక తప్పలేదు. మీరు భోజనం చేశారా? ఇల్లు అది సౌకర్యంగానే ఉందా అంది అత్త. హా బాగానే ఉంది, నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంది అమ్మమ్మ. అత్త వెళ్ళగానే డోర్ వేసి తెలీదట నేను వస్తున్నానని. నెల రోజుల ముందు నుండి నేను చెప్తుంటే ఈమె కావాలని స్కూల్కి వెళ్ళిపోయి బాగానే మాట్లాడుతుంది. ఆ పిల్లవాడు టిఫిన్ వేసి పెట్టాడు, వాడికి ఉన్నపాటి జ్ఞానం కూడా లేదు మీ అత్తకి అంది. ఇప్పుడు నేనేమైనా ఫేవర్గా మాట్లాడితే నాకు మూతి పగులుతుంది అని తెలుసు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా అవును అన్నట్టు తలూపాను. అయినా రిషి వాళ్ళతో కాస్త త్వరగానే కలిసిపోయినట్టున్నావే. ఏ ఆ అబ్బాయి మంచోడేగా? మంచోడులే, కానీ నువ్వు అంత త్వరగా ఎవరిని నమ్మవు కదా. ఎవరిని నమ్మను అంటే ఇన్నేళ్ళ నా జీవితంలో ఏ మనిషి ఎలాంటి వాడో కూడా తెలుసుకోలేనా ఏంటి అని అరిచింది. అబ్బా నేనేమన్నాను ఇప్పుడు? బిక్కమొహం వేశాను. ఏం ఇల్లే ఇది, వెంటిలేషన్ సరిగ్గా లేదు, మొత్తం డబ్బు తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టాడు మీ మామయ్య అంది అమ్మమ్మ. అవును అన్నట్టు తలూపాను నేను. అసలు నీకు వివేక్కి పెళ్ళయ్యాక మీ మామయ్య నెత్తి మీద కూర్చుని వేరే ఇల్లు కొనమని అడుగు అంది. అబ్బా పొద్దున్న లేచిన మొదలు నా పెళ్లిగోలే అని తల బాదుకున్నాను.
స్నానం చేసి డ్రెస్ మార్చుకుని గజ్జెలు తీసి బ్యాగ్లో పెట్టుకుంటుంటే మొహం కడుక్కొని నాతో పాటు బయటకొచ్చింది అమ్మమ్మ. రిషికి చెప్తానంటూ వెళ్తుంటే తను వస్తాడు, మనిద్దరం ఆటోలో వెళ్దాం పదా అంటూ తీసుకుని వెళ్ళింది అమ్మమ్మ. ఆటోలో అంతా రిషి గొప్పలే. అయినా నా సిద్ధు కూడా అమ్మమ్మకి ఇలానే నచ్చితే బాగుండు అని అనుకున్నాను. ఆటోకి 20 రూపాయలు కూడా ఎక్కువే అన్నట్టు మొహం చిట్లించి కూర్చుంది మా అమ్మ. మధ్యలో 1,00,000 సార్లు జాగ్రత్తగా వెళ్ళమని అతనికి చెప్తూ డాన్స్ స్కూల్ దగ్గర దిగగానే నేను డబ్బులు ఇస్తుంటే చేతి మీద ఒక్కటేసి, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు డబ్బులు తీయకూడదు అని తను ఇచ్చి, ఇదేనా అంది. అంటూ తలూపాను. సరే పద మరి లోపలికి అంది అమ్మమ్మ. నేను క్లాస్ లోపలికి వెళ్ళిపోయాను. అమ్మమ్మ పక్కనే వచ్చి కూర్చున్నాడు రిషి. వాళ్ళిద్దరు ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అంతలో నేను ఆ సాంగ్ స్టార్ట్ అయిపోతుంటే రిషికి తన ఫోన్ ఇచ్చి నాకు వీడియో తీయమని అడిగింది అమ్మమ్మ. రిషి నాకు వీడియో రికార్డింగ్ చేయడం తెలుస్తుంటే నాలోని ఇన్సెక్యూరిటీ నన్ను డ్యాన్స్ చేయనివ్వలేదు. స్టెప్స్ తడబడిపోతుంటే చిత్ర ఏం తాళానికి ఏం అడుగులు వేస్తున్నావు అంటూ అరుస్తున్నారు మేడం. సారీ, కొంచెం నర్వస్ ఫీలింగ్ వచ్చేసింది అన్నాను అపాలజీగా. నర్వస్ ఫీలింగ్ దేనికి? రోజు చేస్తున్న డ్యాన్సేగా. నిన్నటి వరకు ఎంత బాగా చేసావు, ఈరోజు ఏమైంది? కొంచెం రెస్ట్ తీసుకొని జాయిన్ అవ్వు అన్నారు మేడం. కామ్గా చున్నీతో ఫేస్ ఒత్తుకుంటూ బయటకు వచ్చాను. ఏమైంది అంది అమ్మమ్మ. నువ్వెందుకు ఫోన్లో వీడియో తీస్తున్నావు రిషి అన్నాను. నేనే తీయమన్నానే, ఏ ఇప్పుడు ఏమైంది అంది అమ్మమ్మ. నాకు అలా ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా, కంగారు వచ్చేస్తుంది అన్నాను చేతులు నలుపుకుంటూ. అదేంటి అది కొత్తగా? అయినా నువ్వు లోకం చూడాల్సిన పిల్లవి. రేపొద్దున ఉద్యోగం అని ఇంటర్వ్యూలని 1,00,000 ఉంటాయి. వాటిలో కూడా నువ్వు ఇలానే అంటావా అని అడిగి, ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. పెంచుకుంటూ పోతే మన తల మీద పెద్ద భూతాలు అయిపోతాయి అంది అమ్మమ్మ. అదేం లేదులేండి నానమ్మ, తనకి నేను ఇంకా కొత్త కదా. అమ్మాయికి ఆ మాత్రం సేఫ్టీ కన్సర్న్ ఉంటుంది. ఈవెన్ మా అక్క కూడా ఇంతే. తెలియని వాళ్ళు ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే చాలా ఇబ్బంది పడుతుంది. రాను రాను అదే తగ్గుతుంది లేండి అన్నాడు రిషి. చాలే, నువ్వు కూడా వివేక్ లాగా దీనికే వంత పాడుతున్నావు అని రిషితోని. భలేగా దొరుకుతారని అదృష్టానికి అందరూ అని నన్ను భుజం మీద చరిచింది. నువ్వేం బయటవాడివి అని నేను అనలేదు, వేలు చూపిస్తూ చెప్పాను. ఏయ్ బావవాడు నీకు, వేలు చూపిస్తున్నావేంటి, చెయ్యి దించు అంది అమ్మమ్మ. నేను దించను. అయినా నీకు ఈ మనవడే ఎక్కువైపోయాడు కదా, నాతో మాట్లాడుకు అని మూతి తిప్పి నేను ప్రాక్టీస్ చేసొస్తాను, మీరు మొత్తం చూస్తూ ఉండండి, యాంబియన్స్ అంతా చాలా బాగుంటుంది అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు ప్రాక్టీస్ అయ్యాక మీ వాళ్ళు వచ్చినట్టున్నారుగా, నువ్వెళ్ళు, రేపటి నుంచి రెగ్యులర్గా చేద్దువులే అన్నారు మేడం. ప్రశాంతంగా బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేసరికి సిద్ధుతో మాట్లాడుతూ కనిపించింది అమ్మమ్మ. దేవుడా, నువ్వు అసలు మరీ ఇంత పవర్ఫుల్ అనుకోలేదు. ఇందాకే అమ్మమ్మకి సిద్ధుని నచ్చేలా చేయమని అడిగాను, అప్పుడే చేసేసావా, హౌ అని మీదికి చూసి థ్యాంక్ యూ చెప్పుకొని పరిగెత్తాను అమ్మమ్మ దగ్గరికి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేయకపోతే ఈసారి నీ నెంబర్ ప్లేట్ పోలీసులకు పెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిక్కడి నుండి అని గసిరింది సిద్ధుని. వాళ్ళిద్దరూ రిషి అమ్మమ్మలా కలిసి ఉంటారు అనుకుంటే అత్త అమ్మమ్మలా కొట్టుకుంటున్నారు అని అనుకుని 3 అడుగులు ముందే ఆగిపోయాను. ఛీ, దిస్ సిక్ ఓల్డ్ పీపుల్ అని విసుక్కుని వెళ్ళిపోతుంటే, వీఆర్ నాట్ సిక్, యు ఆర్ సిక్ అండ్ యువర్ మెంటాలిటీ ఈజ్ సిక్, కన్సల్ట్ ఎ డాక్టర్ అని అంతకంటే ఎక్కువ ఆకులు విసుక్కుంది అమ్మమ్మ. ఆ ఇంగ్లీష్ ఎప్పుడో మంటల్లో తప్ప పెద్దగా బయట వాడదని తెలుసు కాబట్టి మౌనం వహించి సిద్ధు బైక్ దాటగానే వెళ్ళాను ముందుకి. వచ్చేసావే అప్పుడే అంది నవ్వు మొహంతో. చిన్నప్పటి నుండి ఎన్ని బాధలను దాచేసిందో ఆ నవ్వు మొహం కప్పేసి. అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆవిడ పొమ్మంది అని చుట్టూ చూసి రిషి ఎక్కడా అన్నాను. చీర మీద బురద పడిందే, వాటర్ తీసుకొని రావడానికి వెళ్ళాడు అంది. ఓ అన్నాను కానీ సిద్ధుతో ఏంటి గొడవ అని అడగాలనుంది నాకు. వాటర్ తెచ్చి అమ్మమ్మకిచ్చాడు. మీ జిడ్డుకి రోజుకి పూటకి ఎవరికో ఒకరితో గొడవ పెట్టుకోవడం అలవాటా అని నెమ్మదిగా అడిగాడు రిషి. మళ్ళీ ఏం చేశాడు? వెనక నానమ్మ ఉంటే చూసుకోకుండా బండి రైస్ చేశాడు. సర్లే చూసుకోలేదు కదా అని ఈవిడ ఊరుకున్నా, ఈ రిటైర్ అయ్యి ఖాళీగా ఉండే ముసలోళ్ళంతా ఇంట్లో కూర్చోకుండా ఎందుకు రోడ్ల మీద పడతారో అని వెటకారంగా మాట్లాడాడు. వాటర్ తెద్దామని వెళ్ళానా, వాళ్ళ కజిన్ అనుకుంటా, ఆ అమ్మాయిని ఎక్కించడానికి మళ్ళీ ఏదో స్టంట్ వేయబోతుంటే ఆపి తలంటు పోసి వదిలేశారు బామ్మ అన్నాడు రిషి. అయినా ఈ సిద్ధు ఏంటి ఇలా తయారయ్యాడు? మా అమ్మమ్మకి అసలే మెమరీ పవర్ ఎక్కువ. ఈరోజు చూసింది జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా తను అలా బిహేవ్ చేస్తే నేనెలా ఒప్పించుకుంటాను అని బేలగా నాకు నేనే సంతాపం ప్రకటించుకున్నాను.
ఆల్రెడీ కాలేజీలో నాతో గొడవలున్నాయి. నా పక్కన ఉన్నారంటే నాకు కావలసిన వాళ్ళే అని తెలుసు కూడా గొడవ పెట్టుకున్నాడంటే వీడిని ఇంక నేను వదిలేదే లేదు. నిజానికి ఆ ఫెస్ట్ రోజే వాడికి రౌండ్ వేద్దామని అందరం ఫిక్స్ అయ్యారు. బట్ నువ్వు సిద్ధుని ఏమనొద్దు అని అన్నావని చరణ్ ఒప్పించాను. ఇంక వాడిని ఎవరూ తప్పించలేరు. నువ్వు ఫిక్స్ అయిపో అన్నాడు రిషి చిన్నగా. రిషి అన్నాడంటే చేస్తాడంతే. గెలికి మరీ గుర్తించుకున్నాడు చూడు, సిగ్గులేదు సిద్ధుకి అని తిట్టుకుని కామ్గా ఉన్నాను. థ్యాంక్స్ నాన్న అంది అమ్మమ్మ. పర్లేదు నానమ్మ అని బీచ్కి వెళ్దామా, టైం ఉంది కదా అన్నాడు రిషి. వెళ్దాం ఉత్సాహంగా చెప్పాను. బస్సులో వెళ్దామా, సాగర్ నగర్ వ్యూ అంతా చాలా బాగుంటుంది అన్నాడు రిషి. మీ ఇష్టం అంది అమ్మమ్మ. ముగ్గురం బస్ టికెట్లు తీశాక ముందున్న సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చుంది అమ్మమ్మ. తనకి 2 సీట్ల వెనకాల కూర్చున్నాం నేను రిషి. విండో పక్కన సీట్లో కూర్చొని ఎగ్జైటింగ్గా చూస్తున్నాను వ్యూ అంతా. అవును, నన్ను బావా అని పిలవమని చెప్పిందిగా నానమ్మ, ఏ బావా అని పిలవట్లే అన్నాడు రిషి. నువ్వేం నాకు బావ కాదు, నేను నిన్ను బావా అని పిలవను అన్నాను నవ్వుతూ. అరే, నాకు ఒక్క మరదలు కూడా లేదబ్బా, ఉన్న నువ్వు కూడా బావా అని పిలవకపోతే నేనేమైపోతాను చెప్పు అన్నాడు రిషి. ఏమైపోతావు అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.